కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేదల సంక్షేమం కోసమని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా బంట్వారం, మర్పల్లి మండలాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు రేషన్ కార్డు అనేది ధైర్యమని చెప్పారు. సంక్షేమ పథకాలు 5 ఏళ్లు కొనసాగుతాయన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వికారాబాద్ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇక కొత్త రేషన్ కార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. ఎవరు అప్లై చేస్తే వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళకి కొత్తలు ఇస్తాం. ఇల్లు రాదు అనేది ముచ్చట్లేదు. ఏ గ్రామమైనా కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు శాచురేషన్ పద్ధతిలో గుడిసె లేకుండా ఊరు ఉండాలనే కాన్సెప్ట్ ఏదైతుందో ఆ విధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు లేని కుటుంబం అనేది ఈ రాష్ట్రంలో ఉండొద్దు అనే కాన్సెప్ట్. అందుకే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. మరి ఇల్లు ఇస్తే కొంతమంది మాట్లాడే వక్తలు కొంత చెప్పారు, చెప్పలేదు, కానీ కొంతమంది బదలాం చేస్తుంది. ఇల్లు వస్తే బిల్లు రాదు, లేకుంటే రేషన్ కార్డు ఒట్టిగా చెప్తున్నారు ఇయ్యరు అని ఇట్లా కొన్ని చెప్తున్నారు. నేను చెప్పొద్దు కానీ చెప్తున్నా. మరి అవన్నీ నమ్మొద్దు. మీరు కాంగ్రెస్ పార్టీ ఒట్టిందే పేదల కోసం. గడ్డం ప్రసాద్ గారి చేత అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సన్న బియ్యం ఇస్తున్నారు. మా పిల్లల ఈ రేషన్ కార్డులు ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి మరీ ధన్యవాదాలు. 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు రాలేవు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చేసంది 2-4 మంత్స్లో రేషన్ కార్డు ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు. సన్న బియ్యం గిట్టి ఇస్తుర్రు. మాకు మా పిల్లలకి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా బాబులతోటి ఆడుకోయినా కానీ రేషన్ కార్డు అడిగారు, లేకపోతే మాకు చాలా బాధ అయింది. బియ్యం లేక కూడా మాకు తిప్పంది అయింది. ఇప్పుడు మాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా బాగుంది. సన్న బియ్యం ఇప్పుడు మాత్రం ఇప్పుడు రేషన్ కార్డు వచ్చేసరికి